హాయ్ వెల్కమ్ టు ఈటీ. రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి తన కొడుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసింది. అవకాశం వచ్చిన ప్రతిసారి తన కొడుకును పొగుడుతూ ఉంటారామె. తాజాగా ఆమె తన కొడుకు ప్రభాస్ కోసం ప్రత్యేక పూజలు చేశారు అని తెలుస్తోంది. కాకినాడ జిల్లాలోని తునిలో ఉన్న తలుపులమ్మ తల్లి ఆలయాన్ని శ్యామలాదేవి దర్శించి ప్రత్యేక పూజలు చేసి దైవాశీస్సులు పొందారు. అయితే శ్యామలాదేవి ఇలా గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం ఏటా జరిగే సాంప్రదాయమేనని తెలుస్తోంది. ఇంట్లోని పెద్దలు తమ కొడుకులు, కూతుళ్లు, బంధువుల శ్రేయస్సు కోసం సాంప్రదాయంగా నిర్వహించే కుటుంబ ఆచారంలో భాగము అని అంటుంటే, మరికొందరు మాత్రం ఆమె పూజలు ప్రభాస్ కోసం చేసినవి అని అంటున్నారు. కృష్ణంరాజు తమ్ముడు కొడుకే ప్రభాస్. అందుకే కృష్ణంరాజు చనిపోయాక కుటుంబం మొత్తం బాధ్యతలను ప్రభాస్ తన భుజాలపై వేసుకున్నారు. అయితే ఇటీవల ప్రభాస్ రెగ్యులర్గా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పదే పదే ప్రభాస్ మోకాలికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్లే ప్రభాస్ తాను చేస్తున్న సినిమా షూటింగ్ల నుండి కూడా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది అనే సంగతి తెలిసిందే. అయితే అమ్మవారి దర్శన అనంతరం కూడా శ్యామలాదేవి మీడియాతో మాట్లాడకపోయినప్పటికీ ఆమె అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ను చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాను రిలీజ్కు రెడీ చేయడంలో బిజీగా ఉన్నారు. హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.